సికింద్రాబాద్ టు హజరత్ నిజాముద్దీన్ అదేనండి ఢిల్లీ వెళ్ళడానికి రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేస్తుంది. మా హస్బెండ్ ఆఫీస్ పని మీద వెళ్ళడానికి జర్నీ స్టార్ట్ అయిపోయారు. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చేస్తాను. ఆయన జర్నీని నా జర్నీగా చేసుకొని నా మాటల్లో వినేద్దాం. A1 కోచ్ అయితే నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ముందలే వెళ్ళాను, నా బోగి ఎక్కేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, సికింద్రాబాద్ రెనోవేషన్ పనులు అయితే జరుగుతున్నాయి. నా జర్నీ ఇలా కొనసాగింది. ఉదయం 8 గంటలకల్లా ఇలా న్యూస్ పేపరు, వాటర్ బాటిల్, టిఫిన్ అయితే ఇచ్చేశారు. విత్ హాట్ వాటర్ అండి, ఎందుకంటే ఇక్కడ టీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంతోపాటు బ్రౌన్ బ్రెడ్, ఇలా నాకు టిఫిన్ బాక్స్ అయితే వచ్చేసింది. వీటితో పాటు టమాటా కెచప్, బటర్ కూడా ఇచ్చేశారు. మరి టిఫిన్ బాక్స్లో ఏముంది అంటే ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం. ఆమ్లెట్, ఇలా వెజిటబుల్స్ అయితే ఇచ్చారు. ఇవి తినేసి మరలా నా జర్నీని స్టార్ట్ చేశాను. 12 నుంచి మహారాష్ట్ర నుంచి బాగా రెయిన్ ఉంది. ఇంకా మధ్యాహ్నం 1:30కి ఇలా లంచ్ అయితే ఇచ్చేశారు. మనం నాన్ వెజ్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాం. చూస్తున్నారు కదా, దీనిలో రోటీ, రైస్, చికెను, దాల్ ఫ్రై, బటరు విత్ ఐస్ క్రీమ్ కూడా ఇచ్చేశారు. ఇది కూడా తినేసానండి. నా జర్నీని మరలా కొనసాగించేసాను. ట్రైన్ చాలా నీట్గా ఉందనే చెప్పచ్చు. ఎందుకు అంటే దీన్ని 4 టైమ్స్ క్లీన్ చేశారు. మళ్ళీ వాష్రూమ్స్ కూడా స్టేషన్కి క్లీన్ చేస్తున్నారు. వెళ్ళేటప్పుడు ఇది అసలు టైం లేటే ఉండదండి. ఎగ్జాక్ట్గా 7:20కి వచ్చేసింది. అంటే ఈ ట్రైన్ అసలు ఎప్పుడు లేటే ఉండదు, ఎందుకంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కాబట్టి. కానీ మా హస్బెండ్ అదృష్టం ఏంది అంటే వచ్చేటప్పుడు మాత్రం నైట్ 7:50కి ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ 5:10కి దిగాల్సింది 6:30కి దిగారండి. 2 hours లేట్ అయ్యింది. మా హస్బెండ్ అదృష్టం ఏందో కానీ ఆయన వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ఏదో ఒకసారి అలా ట్రైన్ కానీ బస్సు కానీ ఏదైనా సరే జర్నీ లేట్ అవుతుందంట. మా సార్ గారి అదృష్టం అనే చెప్పాలి. మరి హాట్ వాటర్ అయితే ఇచ్చేశారు. ఈవినింగ్ స్నాక్ అయితే వచ్చేసింది. ఈ స్నాక్ చూసారు కదా, మురమరే మిక్చరు, హెల్దీరామ్స్ది, ఇదిగో సోంపాపిడి, కెచప్, టీ, శాండ్విచ్, సమోసా, ఇవన్నీ కూడా ఫుడ్తో కలిపి ఇలా నా జర్నీ సాగిందండి. ఫుడ్తో కలిపి 4,096 రూపాయలు అనమాట టికెట్ మొత్తం కాస్ట్. ఇంకా నైట్ డిన్నర్ అయితే వచ్చేసింది. మార్నింగ్ నాన్ వెజ్ కాబట్టి ఇప్పుడు వెజ్జే ప్రిఫర్ చేశాను. దాల్, పన్నీరు, ఫ్రై, రైస్, జీరా రైస్, రోటీ. ఇక నైట్ అంతా కూడా టన్నెల్స్ ఉన్నాయండి దీనిలో. అంటే 7 నుంచి 8 టన్నెల్స్ దాకా నాగపూర్ దగ్గర బాగా టన్నెల్స్ అయితే వచ్చేసినాయి. నేను ఇక ఢిల్లీ వెళ్ళిన దాకా కూడా బాగా వాన పడుతూనే ఉంది. ఇక ఫుడ్ విషయానికి వస్తే కొంచెం చప్పగా ఉన్నాయండి, అందుకే వాళ్ళు సాల్ట్ అయితే ఇచ్చేశారు. అంతే, అందరి టేస్ట్లో ఒకలా ఉండవు కదా, కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ముందు రోజు 7:20కి ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కి, మొత్తం 21 hours జర్నీ. ఇదండి ఈ ట్రైన్ గురించి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.